మీ ఇద్దరు ఒక మంచి సినిమాలో చేసి ఇవాళ ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇచ్చారు. ఒక ఎంట్రీ అనేది చాలా అవసరం. ఆ ఎంట్రీ మీ ఇద్దరికి చాలా పెద్ద సక్సెస్ని ఇచ్చింది. ఈ సినిమాకి నీలిమా గారు కానీ, దయా గారు కానీ, కెమెరామెన్ కానీ వీళ్ళందరూ ఒక సపోర్ట్తో సినిమా చేశారు. ఫ్యూచర్లో మీరు అంటే బేసిక్గా వెంకట గారు రాబోయే రోజుల్లో ఒక ఛాలెంజింగ్గా తీసుకున్న ఒక తొలి విజయం, నెక్స్ట్ స్టెప్ వెంటనే సెకండ్ ఫిలిం మనకి ద్వితీయ విఘ్నం అంటారు, అది లేకుండా కావాలి కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఎలాంటి సినిమా చేయబో? నెక్స్ట్ ఆల్రెడీ అయిపోయిందండి, చేసేసాను ఆల్రెడీ. నెక్స్ట్ ఎలా చేయాలని అలాగే చేశాను. దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్లో వెళ్ళాను నుంచి. ఐ మీన్ ఇది ఒక టైప్ ఆఫ్ లుక్ అయితే నెక్స్ట్ మూవీ కొంచెం ఫన్నీగా ఉంటుంది కంప్లీట్గా. సో అది కూడా నేను ఆన్ బోర్డ్ ఉంది, ఇప్పుడు అది పోస్ట్ అవుతుందండి, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది. అది అనీషా సీక్రెట్స్ అడిగితే చెప్పలేదు, నేను తనని పక్కకు తీసుకెళ్ళి కొన్ని సీక్రెట్స్ మాట్లాడతాను, మీరు కార్లో రెస్ట్ తీసుకో. జస్ట్ రండి. రాహుల్ గారు, అంటే ఫస్ట్ సినిమా సక్సెస్ ఎప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. అవునండి, అది లైఫ్ టైం మనకి మన తర్వాత సాధించే విజయాల కన్నా మొదటి విజయం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇవాళ ఆ విజయం మీకు అందింది. హౌ డు యూ ఫీల్? అంటే ఈ సక్సెస్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనడం కంటే ఆ విజయాన్ని ఎలా తీసుకుంటారు? అదే డెఫినెట్గా ఒక హానెస్ట్గా ట్రై చేసిన ఎఫర్ట్ అండి ఇది. సో వీళ్ళ చాలామంది మా ఎఫర్ట్ బాగుంది, చాలా హానెస్ట్ ఫిల్మ్ ఇది అని చెప్తుంటే, అంటే మేము అనుకున్న టార్గెట్ ఐ మీన్ ఏదైతే మేము ఇట్లా రావాలనుకున్నామో అది దొరకటం మాకు కొంచెం హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉందండి. ఐ మీన్ అది రికగ్నైజ్ అయింది, ఆ హానెస్ట్ ఎఫర్ట్ రికగ్నైజ్ అయింది. సో డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా. ఓకే, అంటే రాహుల్ అనే మీరు సినిమాకి దూరంగా ఉన్నారు, సినిమా కాదు ఒక వ్యక్తిగా, ఒక స్టూడెంట్గా మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? డెఫినెట్గా అండి, నాకు అదే అనిపిస్తుంటుంది. లైక్ ఏదైనా కానీ కూడా ఒక కన్విక్షన్తో చేయగలిగితే, అంటే ఈవెన్ ఒక టార్గెట్ మనం ఒక పని అనుకున్నప్పుడు దాన్ని వదిలిపెట్టకుండా, ఐ మీన్ లైక్ టిల్ ద ఎండ్, లైక్ ఐ మీన్ చాలామంది సక్సెస్కి దగ్గరలో ఉన్నప్పుడు గివప్ ఇచ్చేస్తుంటారు. సో అది నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయిందండి. సో బట్ కొంచెం కొద్దిగా మన ఎఫర్ట్ పెట్టి కొంచెం ఓపికతో లైక్ చేయగలిగితే మటుకు 100% అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, డెఫినెట్గా జరుగుతుంది, ఆ పని జరుగుతుంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో నేను అందరికీ అదే చెప్దాం అనుకుంటాను నేను. మీరు నాట్ ఓన్లీ సినిమా, లైక్ ఐ మీన్ అదర్ డిపార్ట్మెంట్స్, లైక్ వేరే ఏ వర్క్ తీసుకున్నా కానీ, స్టడీస్ కానీ, ఇంకోటి ఏదైనా అది డెఫినెట్గా జరిగి తీరుతుందండి. ఓన్లీ థింగ్ లైక్ ఐ మీన్ ఎఫర్ట్ పెట్టాలి, ఎఫర్ట్ పెట్టి దాని గురించి దాని టువర్డ్స్ దాని జర్నీ చేయాలి, దానికి అది అయ్యేదాకా మనం వదలకూడదు. అంటే మీ విషయంలో అభినందించదగిన విషయం ఏంటంటే, మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కష్టపడి పైకి రావాలి అని చిరంజీవి గారు ఎప్పుడు చెప్తున్న మాట మీరు పక్కా ఫాలో అయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే బికాజ్ ఏడీగా అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని సినిమాలు పనిచేశారు, సినిమా గురించి పూర్తిగా తెలుసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తే అందరూ ఎంత కష్టం ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఇండస్ట్రీలో. ఆ కష్టపడి ఇవాళ హీరోగా లాంచ్ అయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఎలా ఉండే డేస్? అంటే ఐ సా బోత్, లైక్ ఐ మీన్ పీక్స్ చూసానండి దాంట్లో, లైక్ రెండు రకాలుగా. ఐ మీన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, సేమ్ టైమ్ చాలాసార్లు హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఐ మీన్ ఒకసారి ఇట్స్ డిఫరెంట్ మిక్స్చర్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో దాంట్లో ఉన్న బ్యాడ్ పక్కన పెట్టి ఎక్స్పీరియన్సెస్లో నేను గుడ్ మట్టుకు తీసుకున్నానండి, నాకు అడాప్ట్ చేసుకున్నాను అది. సో బేసిక్ ఏంటంటే, నేను ఒక డైరెక్టర్కి ఆర్టిస్ట్ ఎలా మౌల్డ్ అవ్వాలనేది నాకు అర్థమైంది. డైరెక్టర్ తన మైండ్లో ఎలా ఉంది, అది మనం ఆర్టిస్ట్ ఎలా రిసీవ్ చేసుకోవాలన్న దానికి నాకు ఇవాళ చేసేటప్పుడు ఈజీ అయింది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఏబుల్ టు ఫినిష్ దిస్ మూవీ. త్రూఅవుట్ ఫిల్మ్ నా మీద ఉంది యాక్చువల్గా. సో ఎవ్రీడే షూట్లో ఉండాల్సి వచ్చేది కంపల్సరీగా. సో అంత ఫాస్ట్గా లైక్ మేము 30-31 డేస్లో కంప్లీట్ చేయగలిగామంటే, అంటే ఆయన మైండ్లో ఏదుందో నేను రిసీవ్ చేసుకోగలిగానండి. కొంచెం నాకు ఈజీ అయింది, ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఈజీ అయింది. ఐ కౌంట్ ఆన్ దట్. బీయింగ్ ఇన్ ఏడీ వర్క్ ఫర్ సో మెనీ ఫిల్మ్స్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు, ఇట్ రియల్లీ హెల్ప్ మీ అవుట్ అండి. ఎదుటివాడి బలం స్వార్థం అయితే నీ బలం నిస్వార్థం అవ్వాలి. బలవంతంగా మా ఇల్లని ఖాళీ చేస్తున్నారు సార్. దీని వెనక ఎవరున్నారో తెలుసా? మైసా. ఇది వీళ్ళ స్థలం. నువ్వు ఈ సమాజంలో రాముళ్ళ బతకాలనుకుంటావు, కానీ నీ చుట్టూ ఒకరు కాదు, లక్ష మంది రావణాసులు ఉన్నారు. చుప్ సాలే చుప్. ఎవడు? జానకిరామ్. నాన్న చెప్పింది చెయ్యి, లేదంటే ఎగరాదు, ఆడి మసైపోతాడు. బేసిక్గా మీకు ఒకవేళ మీరు డైరెక్టర్ అయితే
మీరు ఇప్పుడు హీరో అయ్యారు, సక్సెస్ అయ్యారు. ఇన్ ఫ్యూచర్లో నిజంగానే ఒక మంచి సినిమా తీయాల్సిన పరిస్థితి వస్తే మీకు ఒక మంచి బ్యానర్లో సినిమా వస్తుంది, ఎలాంటి సినిమా తీస్తారు? యాక్షన్ సినిమానా, కామెడీ సినిమానా, ఎలాంటి సినిమా? లేదు అసలు ఇప్పుడు ఆలోచన లేదు నాకు. డైరెక్షన్ అసలు ఆలోచన లేదు. పోనీ మీరు ఎలాంటి సినిమాలను ఇష్టపడతారు? ఒక స్పోర్ట్స్ థీమ్ లాంటిది మనకేంటంటే సపోజ్ ఇప్పుడు చెక్ ద ఇండియా ఉంది షారుఖ్ ఖాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పైరింగ్ ఫిల్మ్స్, మోటివేషనల్ ఫిల్మ్స్ ఇష్టం అండి బాగా. లైక్ ఐ మీన్ మన దగ్గర లేని ఎబిలిటీస్ని క్రియేట్ చేసుకొని దాన్ని ఫైట్ చేసి ఫైనల్గా దాన్ని సక్సెస్ అయ్యే దాని ఉండే కిక్ ఉంటుంది కదా, అది నాకు బాగా అనిపిస్తుంది. అలాంటి దట్ కైండ్ ఆఫ్ మూవీస్ నాకు బాగా ఇష్టం అండి. సినిమా ఇండస్ట్రీ సక్సెస్ వచ్చినప్పుడు మీరు ఇందాక అన్నట్టుగానే మనం బాగా అప్లాస్ చేస్తారు, మనతో ఉంటారు. ఏదైనా ఒక ఫెయిల్యూర్ వస్తే మాత్రం మళ్ళీ మనకి ఎవరో కనిపించరు. బట్ మీరు సక్సెస్ని ఫెయిల్యూర్ని ఎలా తీసుకుంటారు? నేను రెండు సేమ్ అండి. ఐ విల్ టేక్ ఇట్ రెండు బోత్ పాజిటివ్ ఓన్లీ. ఎందుకంటే ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటాము, సక్సెస్ నుంచి కూడా నేర్చుకుంటాము. అంటే సక్సెస్ వస్తే ఎలా ఉండాలి, ఫెయిల్యూర్ అయితే ఎలా ఉండకూడదు మనం ముందు. సో లైక్ ఐ మీన్ బోత్ ఆర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. మీరు కళ్యాణ్ గారితో అంటే వర్క్ చేసినప్పుడు ఐడి ఎలా ఉండేది మీ ఇద్దరు మధ్యన రిలేషన్? నేను కళ్యాణ్ గారి సినిమా గుడుంబ శంకర్కి హాఫ్ లైక్ ఐ మీన్ స్క్రిప్టింగ్ సైడ్ కూర్చున్నాను. నేను స్క్రిప్టింగ్ సైడ్ వర్క్ చేశాను, ఎందుకంటే రైటర్ తమిళ నేను గోపి అని చెప్పినేసి. సో ఆయనకి తెలుగు ట్రాన్స్లేషన్స్ కోసం నేను వెళ్ళేవాడిని. సో ఆన్ లొకేషన్ నేను చేయలేదు, ఓన్లీ స్క్రిప్టింగ్ పార్ట్లో కూర్చున్నాను గుడుంబ శంకర్ అప్పుడు. సో లొకేషన్స్లో ఇప్పుడు కళ్యాణ్ గారు వస్తే ఇంకా మీకు తెలిసేది ఎలా ఉంటుంది, లైక్ ఆయన డెడికేట్ కాన్సెప్ట్, ఆయన ఫోకస్డ్గా ఉంటారు అక్కడ. సో మనం అసలు ఇక్కడ ఆయన చూడటం వరకు చేయగలం, మాట్లాడాలని కూడా మనకు తెలియదు. ఈజ్ లైక్ ఆయన చూస్తే సరిపోద్ది మనకి అక్కడ. మనం అలియాస్ జానకి సినిమాలో విషయానికి వస్తే హైలైట్గా చెప్పుకునే విషయాలు ఏంటంటే ఇవాళ కెమెరా సైడ్ చాలా అద్భుతంగా ఉంది, కెమెరా వర్క్ బాగుంది అని. దాని గురించి మాట్లాడండి. అంటే ఎలా ఉండేది మీకు కెమెరా సైడ్ మీరు చేస్తున్నప్పుడు? మీకు ఎప్పుడన్నా ఏంటి ఈ షార్ట్ పెట్టాడు అలా దట్స్ వాట్ అండి. సుజిత్ విషయానికి వస్తే ఇప్పుడు నేను సుజిత్ సెకండ్ ఫిల్మ్ కూడా చేస్తున్నాను, తమిళ తెలుగు బైలింగ్వల్. అది ఆల్రెడీ చెన్నైలో షూట్ అవుతుందండి అది. సో ఇంతకుముందు నేను కొన్ని కాంప్లికేటెడ్ అనిపించేదండి లైటింగ్ దగ్గర కానీ, లైక్ కొంచెం ఇబ్బందిగా ఉండేది. నేను చూస్తున్న వాళ్ళకి ఆర్టిస్టులు ఇబ్బంది పడుతుంటారు. సో నేను కూడా 2 సార్లు అలా ఫేస్ చేశాను చిన్న చిన్న అట్లా జరుగుతున్నప్పుడు. బట్ సుజిత్ వచ్చేటప్పటికి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే అసలు కెమెరా ఎక్కడ ఉందో తెలిసేది కదా మాకు, ఎక్కడ పెడుతున్నాడో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు. లైక్ చాలా ఐ మీన్ దాన్ని ఏమంటారు రాడికల్ షూట్ అంటారు కదండి, అలా జరిగేది మోస్ట్లీ అలియాస్ జానకి. సో చాలా కంఫర్ట్గా ఉండేదండి, అసలు లైట్ కూడా ఇబ్బంది పెట్టేది కాదు, చాలా ప్రశాంతంగా. లైక్ ఇప్పుడు ఈ వెదర్ ఎలా ఉందో అలా ఉండేది మాకు లొకేషన్స్లో. అంత కూల్ అండి, చిల్ లైటింగ్ మొత్తం అంతా. సో ఇబ్బంది ఉండేది కాదు, చాలా మినిమంగా వాడతాడు ఎక్విప్మెంట్స్ కూడా, చాలా మినిమం ఎక్విప్మెంట్స్. ఎంత చిన్న స్పేస్ ఇచ్చినా కానీ కూడా దాంట్లో తను మౌల్డ్ చేసుకుంటాడండి మొత్తం. వండర్ఫుల్ మేకింగ్ అండి అలియాస్ జానకి షార్ట్స్. కొన్ని మన ప్రోమో చూసినప్పుడే కెమెరా ఎవరు అద్భుతంగా చేశారు. అవును, దట్స్ ఫ్యాంటాస్టిక్. కలవరమే కలిగించే వరమెందుకనో మరి బతికి, తన కొరకే ఊహలలో పరుగెందుకనో పెరిగి, ఇది వరకెరుగని కలయిదని, ఇది ఇరువురి మనసుల కలయికని. వెంకట్ గారు, టార్గెట్స్ పెట్టుకోవడం, ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత అమ్మో నెక్స్ట్ సినిమా చాలా జాగ్రత్తగా చేయాలని అనుకోవడం, ప్రతి సినిమాలోనూ ఒక కొత్తదనంగా కనిపించాలనుకోవడం ఈవేళ టాలీవుడ్లో ఉన్న హీరోలకి చాలా అవసరం, అది కావాలి కూడా. సో మీరు ఎలా? బేసిక్గా మనం ఈ మూవీ చేయకముందు చాలా మూవీస్ చూసుంటాం, బికాస్ ఈ ఫీల్డ్ ప్రొఫెషన్గా తీసేసుకున్నాం, ఇది ఒక జాబ్ కింద మనకి. సో దానికి సంబంధించిన లాట్ ఆఫ్ R&D చేస్తుంటాం, లైక్ ఐ మీన్ ఆర్టిస్ట్ని ఫాలో అవటం కానీ అలా. సో ఒక్కొక్క సినిమా చూసేటప్పుడు మనం చేసే కనెక్ట్ అవుతాం క్యారెక్టర్స్కి. శంకర్ ఫిల్మ్ చూసినప్పుడు కానీ కనెక్ట్ అవుతాం. సో అలా ఎప్పుడైతే మనం ఈవెన్ ఒక స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా నేను కనెక్ట్ అయ్యానంటే ఒక ఫిల్మ్కి, ఆటోమేటిక్గా అది ఈవెన్ ఆడియన్స్ జనాలు కూడా పీపుల్ కూడా కనెక్ట్ అవ్వచ్చేమో, చాయిసెస్ ఉన్నాయి. సో బేసిక్గా ఫస్ట్ నేను దాంట్లోకి క్లబ్ అవుతున్నాను లేదో చూసుకుంటాను. నేను ఒక స్క్రిప్ట్ నరేషన్ వచ్చేటప్పుడు ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ స్మాల్ రోల్ ఆల్సో, నేను పీక్స్లో కనెక్ట్ అయ్యానంటే ఆటోమేటిక్గా ఐ వాంట్ డూ దట్. లైక్ ఐ మీన్ సో నాకు టార్గెట్స్గా అంటే ఇదే చేయాలి, ఇట్లా ఉండాలి, నెక్స్ట్ ఫిల్మ్ ఇలా ప్లాన్ చేసుకోవాలని లేదండి. సో ఇప్పుడు నేను దీని తర్వాత ఫస్ట్ ఆ కథకి కనెక్ట్ అయ్యి, కథకి ఫస్ట్ క్యారెక్టర్కి కనెక్ట్ అయితే ఇంకా ఆటోమేటిక్గా అంటే అది ఎలాంటిదైనా కానీ. ఇప్పుడు బిల్లరంగా కథ విన్నాను నేను, అలేసానికి మేకింగ్ టైంలో వాళ్ళు వచ్చి కథ చెప్పారు. నా వరకు నేను చూస్తున్నప్పుడు ఫ్లో బాగుంది, దాంట్లో నాకు పాత్ర బాగుంది, ఇవన్నీ నేను ఒప్పుకున్నాను, చేశాను. మేడం కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు ఇక్కడ, నీల్మ మేడం. అంటే ఆయన చాలా ఎంకరేజింగ్ ఉంటారండి.
ఆమె కూడా కాదన్నారు యాక్చువల్గా. ఈయన అంటే అలియాజానికి అయ్యేంత వరకు మేము ఫస్ట్ దీనికి డెడికేటెడ్గా ఉందాం, ఫోకస్డ్గా ఉందాం అనుకున్నాం. బట్ కథ అయిన తర్వాత నీలిమ మేడం కూడా లేదు రాళ్ళు నువ్వు చెయ్యాలి, మీన్ బాగుంది, ఒకవేళ మనం ఇది అయిపోయి ఉంటే ఇప్పటికి అది మనం టేకప్ చేసి ఉండేవాళ్ళు, అంత బాగా నచ్చింది. సో యూ బెస్ట్ బ్యాలెన్స్ చేసుకొని చేయి అన్నారు. సో అలా చాలా ఎంకరేజ్ చేయటం, నేను కూడా వెంటనే బిల్లారంగ టికెట్ చేయటం, అది కూడా నాకు నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది. అందులో ఎలా కనిపిస్తుంది? దాంట్లో నా పాత్ర పేరు డిస్కో రంగా. సో ఫైట్ కాంట్రాస్ట్, దీంట్లో కామెడీ ఫన్ అంతా చేశాను నేను. దాంట్లో చాలా వర్స్ట్ కామెడీ చేశాను, అంత బిభత్సమైన కామెడీ అది. నేను ఒక్కోసారి బిల్లరంగ లొకేషన్ నుంచి అలియాజానికి వచ్చేవాడిని, టైం సరిపోయేది. ఇక్కడ అసలు ఈ క్యారెక్టర్కి దానికి నేను అదే గెటప్లో వచ్చేసేవాడిని ఇక్కడికి, అంటే అంత టైం కూడా ఉండేది కదా. అదొక పార్ట్ ఇదొక పార్ట్లో జరిగేది, షూట్ జరిగేది. అది బొల్లారం అయితే ఆర్ఎఫ్సి. సో ఇంకా టైం సరిపోక అట్లాగే వచ్చేసేవాడిని. నన్ను చూడగానే అక్కడ ఎవరు రికగ్నైజ్ చేసే వాళ్ళు నవ్వుతుండేవాళ్ళు అక్కడ చూసి, కాస్ట్యూమ్స్ చూసి కానీ అదంతా. ది నక్క ఐ